నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కొరకు చిల్లకూరు మండలం, తమ్మినపట్నం, కోట మండలం, కొత్తపట్నం గ్రామాల్లో భూసేకరణ పెండింగ్ పరిహార పంపిణీపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గ్రామ సభ నిర్వహించారు. స్థానికులు పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తామని కలెక్టర్ వివరించారు. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కొరకు భూసేకరణ పెండింగ్ పై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ భూసేకరణ పెండింగ్ లో ఉన్న తమ్మినపట్నం, కొత్తపట్నం గ్రామాల్లో స్థానికులతో గ్రామ సభ నిర్వహించారు. ప్రభుత్వ భూమి మరియు ప్రైవేటు వారితో తగ్గించారు. ఓ పరిహారంపై స్థానికులు పాల సమస్యను కలెక్టర్కు వివరించారు. తెలియచేసిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కరిస్తామని, త్వరితగతిన భూసేకరణ పూర్తి చేసి ఇండస్ట్రియల్ ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు. నేను మాట్లాడాను. వచ్చేటప్పుడు కూడా దారమ్మటి కూడా వేరుశనగ పొలాలు, అదేవిధంగా దాన్ని ఎలాగ మీరు డెవలప్ చేస్తున్నారు, సోలార్ ఎట్లా పెట్టుకున్నారు, దాని స్ప్రింక్లర్ అన్నీ పెట్టుకున్నారు. సుమారుగా చాలా వరకు మీరు దాని మీద పెట్టుబడి పెట్టి దాన్ని మంచిగా సంవత్సరానికి 3 కానీ కొంతమంది ఇంకా 4 పంటలు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా చూడటం జరిగింది. అక్కడ ఇక్కడ రైతులు మీ అందరిది ఒకటే రిక్వెస్ట్ అంటే మీరు పడిన కష్టానికి మాకు ప్రతిఫలం ఏంటి? ఎందుకంటే మేము మా ఊరు భూములు మేము ఇస్తున్నాము. ఏదైతే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ CBIC అంటాము, దానికి ఇస్తున్నాము. మరి మాకు ఏంటనేది ఖచ్చితంగా మొదట వచ్చే ప్రశ్న. దీంట్లో కొన్ని విషయాలు ఆల్రెడీ ఆర్డీఓ గారు చెప్తున్నారు మీ అందరికీ. మరొకసారి నేను చెప్తాను. ఏమంటే మామూలుగా మనకి మీరు ఇందాక గ్రామస్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే మీ అందరికీ చాలాసార్లు అధికారులు ఈ ఊరికి వచ్చి నేను చెప్పిన మాటలే, ఆ రోజు చెప్పబోయే మాటలే చాలాసార్లు మాట్లాడి ఉంటారు. దానివల్ల మీకు కూడా ఒక కొంచెం ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లే పరిస్థితి కూడా ఏర్పడింది అనేది వాస్తవం. అంటే 2008 నుంచి సాగుతున్న ఇష్యూ ఇది. మనకి అంటే నేను కూడా ఇక్కడికి రాకముందే ఉదయము సుమారుగా 12 గంటల ప్రాంతంలో మనము తమ్మినపట్నం అక్కడ కూడా గ్రామ సభ పెట్టడం జరిగింది. పేరు అని చెప్పి రాసి రిటర్న్గా ఇచ్చారు. మీకు కూడా తెలిసే ఉంటుంది వాస్తవాలు. దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం పై అధికారుల దృష్టిలో కూడా, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, అదేవిధంగా APICలో కానీ, అదేవిధంగా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో కానీ, ఈ అన్ని డిపార్ట్మెంట్లో ఓకే ప్రభుత్వ భూమి సుమారుగా తమ్మినపట్నంలో ఒక 900 ఎకరాలు, అదేవిధంగా మనకి కొత్తపట్నంలో ఒక 445 ఎకరాలు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఇక్కడ ఏదన్నా పరిశ్రమలు పెట్టడానికి వెంటనే అనువుగా ఉంటుంది అనేది ప్రభుత్వం దృష్టిలో ఉన్నటువంటి విషయం. కానీ నేను మొన్న కలెక్టర్ అయ్యి కూడా ఒక 10-15 రోజులు అవుతుంది. నా దృష్టికి కూడా ఇది తీసుకురావడంతో ఒకసారి నేనే స్వయంగా వెళ్ళి, ఎందుకంటే ఇంతకుముందు RDOలు వచ్చి ఉంటారు, జాయింట్ కలెక్టర్లు కూడా వచ్చి ఉంటారు, జానకి మేడం కూడా వచ్చారో లేదు నాకు తెలియదు, వచ్చి ఉంటారు. మేడం ఇప్పుడు జాయింట్ కలెక్టర్గా వచ్చారు. కానీ మేడం వచ్చి సుమారుగా నాకు తెలిసి 10 ఏళ్ళు దాటి ఉంటారు. ఇప్పుడు వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎందుకంటే నాకు ఎమ్మెల్యే గారు కూడా, గౌరవ శాసనసభ్యులు గారు కూడా 2 సార్లు మాట్లాడారు. ఇవాళ ఉదయం మాట్లాడారు, మొన్న 3-4 రోజులు కూడా మాట్లాడారు. సార్ ఆయన చెప్పింది ఏంటంటే, కలెక్టర్ గారు నాకు ఒక విధంగా ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం. మన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సారు ఈ ప్రాంతంలో కోటలో ఉన్న కొత్తపట్నం కానీ, ఈస్ట్ కనుకూరు చిల్లకూరులోని తమ్మినపట్నంలో కానీ పరిశ్రమల స్థాపనకి మనం వ్యతిరేకం కాదు. పరిశ్రమల మన దగ్గరికి వచ్చి సమస్యలు మీతో చెప్పి సాధ్యాసాధ్యాలని ఉన్నతాధికారులకు నివేదించి దీనిపైన బుధవారం అందరికీ ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ దండోర వేస్తాను. బుధవారం ఉదయం 10:30 ఒక గ్రామ సభ నిర్వహించబడుతుంది. ఆ గ్రామ సభలో పట్టా ల్యాండ్స్, DKT ల్యాండ్స్లో ఏమైనా సమస్యలున్నా, ఒకవేళ మీకు నష్టపరిహారం చెల్లించకుండా రికార్డుల్లో APIC అని పెట్టినా, లేకపోతే మీ దగ్గర ఉన్న పత్రాలు కానీ వాటిని పరిగణలో గతంలో తీసుకోకపోయినా వాటిని ఇక్కడే తీసుకొని, రెవెన్యూ రికార్డ్స్ ఇక్కడే తీసుకొని వచ్చేసి మేము మీకు దానికి సంబంధించిన
ఎక్స్గ్రేషన్ రికమెండ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. బుధవారమే ఇక్కడ కొన్ని టీమ్స్, ఒక 10 టీమ్స్ని ఏర్పాటు చేసి ఒక్కొక్కరు డిప్యూటీ తహసీల్దారు, సర్వేయర్స్ అంతా ఉన్నారు కాబట్టి మేమంతా కూడా చాలా పట్టా భూములు ఉన్నాయి. అదేవిధంగా డీకేటీ కానీ, సిజేఎఫ్ఎస్ కానీ, అదేవిధంగా అసైన్మెంట్ పట్టాలు కానీ అన్నీ కూడా ఉండేవి సార్. కానీ కొంత భూమి కూడా ఎప్పుడాంచో అనాదిగా చేసుకుంటూ వాటికి కూడా పట్టాలు అనేవి ఉన్నా కానీ అప్పుడు వారు దాన్ని పరిగణలో తీసుకోకుండా మామూలుగా అనాదీన భూమిగా దాన్ని పరిగణించడం జరిగింది సార్. అప్పట్లో 2007 సార్. ఆ తదుపరి సిబిఐఎస్ అని చెప్పి 2015లో మళ్ళీ రావటం జరిగింది సార్. అప్పుడు మన కలెక్టర్ గారు జానకి మేడం గారు కూడా ఆ యొక్క టైంలో ఉన్నింది. ఆ మేడం గారు ఉన్న టైంలో మొత్తం కూడా ఎమ్మెల్యే సునీల్ గారు కూడా ఇక్కడున్న జనాల కోసం ప్రతి సెంటు కూడా అక్కడ లేబర్ పాపం ఆ సెంటు మీద బ్రతుకుతా ఉన్నారు, ఆ భూమి మీద బ్రతుకుతున్నారు. వాళ్ళ గవర్నమెంట్ భూమిని ఉచితంగా ఇవ్వడము మాకు వచ్చే సమ్మతి కాదు. వాళ్ళకి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి కూడా మీకు సార్ తెలియజేసి ఉన్నారు. మీరు కానీ ఓరు కానీ ఇద్దరు కదా మాకు మా పంచాయతీల సంతోషం ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్కి కూడా డబ్బులు ఇస్తే గుడిసిలో ఉన్న ఎస్టీ క్యాండిడేట్ కూడా పాపం పండగ. లేకపోతే వాళ్ళకి డబ్బులు లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది. ఒక పట్టా ఉన్న వాళ్ళకి డబ్బులు తీసుకుంటాడు, పక్కనే ఉంటుంది సార్ భూమి, వాడికి ఎంజాయ్మెంటు, వాళ్ళకి డబ్బులు రాదు. ఎంత ఇబ్బంది అంటే మీరు అర్థం చేసుకోండి సార్. మేము చెప్పేది ఏంటంటే ఒకటే మేము కోరుకుంటాం సార్. ఇప్పుడు తీసుకున్న చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్లో కూడా మా పంచాయతీలో ఉన్న పట్టాదారులకి డబ్బులు రాలా, బయట ఉన్న పట్టాదారులకు మాత్రం ఇచ్చారు. కొత్తపట్నంలో పట్టా వాళ్ళకి ఒక్కరికి పాపం, డీకేటీ సభ్యులకి ఇలా కొంతమంది సీజేపీ లాంటి మంది కొంత ఇచ్చారు. అది కూడా కొంత పొరవ ఉంది, మీకు తెలిసిన విషయమే. అది సార్ ఇప్పుడు నా ముందు మాట్లాడిన సభ్యులు. నెల్లూరు నగరంలో బారా షాహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండుగను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మంత్రి పొంగూరు నారాయణ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ముంగమూరు శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిల సమక్షంలో స్వర్ణాల చెరువులో రాష్ట్రాభివృద్ధి కొరకు రొట్టెను పట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ హయాంలో బారా షాహీద్ దర్గాను, స్వర్ణాల చెరువును ఎంతో అభివృద్ధి చేశామని, ప్రస్తుతం తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇక్కడ అభివృద్ధి పనులకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, అందుకు నెల్లూరు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీ ప్రారంభమైంది. ఈరోజు 19వ తేదీ. వర్షం పడుతున్నా, చినుకులు పడుతున్నా ఈరోజు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు అశేషంగా వస్తున్నారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడ భక్తులను ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా 2014 నుంచి 19 దాకా, 2014 ముందు తీసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ జీరో. ఇదే స్వర్ణాల చెరువులో లారీలు గడిగేవాళ్ళు, కార్లు గడుక్కునేవాళ్ళు, బస్సులు గడుక్కునేవాళ్ళు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అలాంటిది 2014లో ఫస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ఒక పవిత్రమైన స్థలం ఇది, దీన్ని ఒక నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారి యొక్క ఆదేశంతో ఇక్కడ చక్కగా పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాం, ఒక హాల్ కట్టాము, రోడ్లు వేసాము, ఘాట్లు కట్టాము, తర్వాత ట్రీ ప్లాంటేషన్ చేసాం, వాటర్ ఫెసిలిటీ చేసాం. అంతేకాకుండా ఒక ప్రేయర్ హాల్ కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావటం ఒకసారి 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ ఆగిపోయింది కాలమ్స్లో. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు యాక్చువల్గా ప్రజలను ఉద్దేశిస్తూ ఆ పని కంప్లీట్ చేయండి, వీలైనంత తొందరలో కంప్లీట్ చేయండి అని చెప్పడం, దానికి ఒక 5 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. కాబట్టి బారా షాహీద్ దర్గా కమిటీ మెంబర్స్ ఎవరున్నారు వాళ్ళ తరఫున, నెల్లూరు ప్రజలందరి తరఫున మొదట ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఏ డిపార్ట్మెంట్లో కూడా పైసా లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు అతలాకుతంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఒక రాష్ట్ర పండుగగా
తెలుగుదేశం 2014-19 దాకా చేసింది. దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా చేయాలి అని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దీని ఈరోజు ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. దీన్ని ఇంకా బాగా పాపులర్ చేయాలి. ప్రజలకు ఎక్కువ నమ్మకం, రొట్టెలు పట్టుకోవటం, రొట్టెలు వదలటం. ఇది 414 సంవత్సరాల పైగా చరిత్ర కలిగింది. ఒకరు రొట్టె వదిలితే మరొక రొట్టె పట్టుకుంటారు. వాళ్ళ కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ రొట్టె వదులుతారు. అలాంటి అంటే సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు అనుకున్నవి జరుగుతున్నాయి, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి, ఆ నమ్మకం పెరుగుతుంది. అందుకనే దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా డెవలప్ చేయండి, స్టేట్ లెవెల్ ఫంక్షనే కాదని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఖచ్చితంగా ఖజానా అనేది కొంత సెటరైట్ అయిన తర్వాత ఈ పరిసర ప్రాంతాలను ఎలా చేయాలి, ఏం చేయాలనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఇక్కడ ఉన్న నాయకులు ముస్లిం సోదరులతో కూడా కూర్చొని డిస్కస్ చేసి, వర్క్ బోర్డు అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం దీనికి ముందుకు పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు నెల్లూరులోని ముఖ్య నాయకులైనటువంటి ఈరోజు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారు మిసెస్ కోవూరు ఎమ్మెల్యే గారు, మరియు చంద్రమోహన్ రెడ్డి గారు, మరియు రూరల్ ఎమ్మెల్యే, తర్వాత అజీజ్ ఎక్స్ మేయరు, తర్వాత ఎక్స్ నుడా చైర్మన్ మన శ్రీనివాసరెడ్డి, ఎక్స్ చైర్పర్సన్ అనురాధ, అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా ఈ రొట్టెల పండుగలో ఇప్పుడే యాక్చువల్గా పోవటం, రొట్టె పట్టుకోవడం జరిగింది. మేమంతా పట్టుకున్న రొట్టె రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి. ఈరోజే ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు, మీరందరూ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి, రాష్ట్ర ఖజానా బాగా నిండాలి, మళ్ళీ ఆ ఖజానా నుంచి పేద ప్రజలకు కొంత సొమ్ము వచ్చేటట్టుగా, అదేవిధంగా డెవలప్మెంట్కి కొంత అలాట్ చేసేటట్టుగా, రాష్ట్ర ఖజానా డెవలప్ అయ్యేటట్టుగా, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యేటట్టుగా, అన్ని వర్గాల ప్రజలు డెవలప్ అయ్యేటట్టుగా మీరు రొట్టె పట్టుకోండి చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు మేము నాయకులందరం యాక్చువల్గా ఈరోజు ఇప్పుడే రొట్టె పట్టుకొని ఇక్కడికి వచ్చాం. ఒకటే ఆ అల్లా దయ వల్ల ప్రతి ఒక్కరూ సుఖ సంతోషం ఉండాలని, సకల ఐశ్వర్యం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని అరవపాళెం పంచాయతీలో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని మరియు హెల్త్ క్లినిక్ శుక్రవారం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. సర్పంచ్ రాజేష్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి ఎమ్మెల్యేకి గజ్జమాలతో ఘన స్వాగతం పలికారు. అరవపాళెం పంచాయతీ పరిధిలోని బయ్యావారి కండ్రిగా ఆలేటిపాడు గ్రామం మీదుగా తారు రోడ్డు నిర్మాణానికి 5,25,00,000 రూపాయల అంచనాలతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మండల అధ్యక్షుడు గణపర్తి కిషోర్ నాయుడు, మాజీ జడ్పీటీసీ దువ్వూరు భారతిరెడ్డి, జనార్దన్ రెడ్డి, సునీల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గిరినాయుడు, పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, పనబాక కోటేశ్వరరావు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉంది. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరగా చేపడుతుందని చెప్పి ప్రభుత్వం ఆలోచనలో ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీలకు లోన్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా త్వరలో చేస్తామని చెప్పి మొన్న ఇటీవలే మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ బార వీరాంజన స్వామి గారు కూడా మాతో మాట్లాడడం జరిగింది. అలాగే ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూలు అదనంగా బాలికల సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్ ఒక అవసరం, ఖచ్చితంగా చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మరొక రెసిడెన్షియల్ స్కూల్ కూడా గూడూరులో దాదాపు ఒక బాలికలకి ఒకరు బాలికలకి ఎత్తే సరిపోతుందని చెప్పి ఖచ్చితంగా అది వచ్చేంత వరకు నేను కూడా అంటే ఇప్పుడు తేలేం కానీ రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలాగైతే ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు చూస్తే ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మొత్తం ఈ రాష్ట్రం అప్పుడు ఊబిలో కూరుకుని పోయిందని చెప్పి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా మొదటి తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చినట్టు గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏదైనా గర్వంగా మేము చెప్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా పెన్షన్ కూడా 1వ తారీఖుకి వికలాంగులకి, వృద్ధులకి, అలాగే మానసిక వికలాంగులకి, అలాగే వితంతువులకి అందరూ కూడా ఓడజేనిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులు సూటిగా ఒకటి అడుగుతున్నాం, మీరు వాలంటీర్ వ్యవస్థను పెట్టారు, మిమ్మల్ని నమ్మి వాలంటీర్లుగా కొంతమంది జాయిన్ అయ్యారు. పాపం డిగ్రీ చదివిన బిడ్డలు ఉన్నారు,
MBA చేసిన వాళ్ళు ఉన్నారు, MPA చేసిన పెట్టి ఉన్నారు. మీరు మీ స్వార్థం కోసం వాళ్ళందరి చేత ఎలక్షన్ అప్పుడు రాజీనామా చేయించారు. ఇప్పుడు వాళ్ళు ఊళ్ళో పడి తిరుగుతున్నారు. పాపం ఏ ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు ఆ వాలంటీర్లు. ఎవరైనా సరే అన్నం పెట్టి అన్నం ఎవరైనా తీస్తారా? ఈరోజు ఆ వాలంటీర్లకు సమాధానం ఎవరు చెప్తారు? గ్రామస్థాయి నాయకులు చెప్తారా? ఏముంటుందండి మానవ దృక్పథంతో దయచేసి మీరు రాజీనామాలు చేయండి. మీరు ఉన్నా కానీ ఇబ్బందికరం వాతావరణం కాబట్టి అదొకటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించమని చెప్పి నేను తెలియజేస్తూ త్వరలోనే కష్టపడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి గుర్తింపు తెలుగుదేశం పార్టీలో ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే ఈ చిట్టమూరు మండలంలో 1-2 గ్రామాల్లో వివాదాస్పదమైన కొన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా పార్టీ అధ్యక్షులు కిషోర్ గారు, అలాగే పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు, మస్తాన్ రెడ్డి గారు, సోదరుడు జనార్దన్ రెడ్డి గారు, సునీల్ గారు, కృష్ణారెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, కస్తూరయ్య గారు వీళ్ళందరూ ఒక కమిటీగా వేసుకుని అవన్నీ కూర్చొని ఆ చిన్న డిస్ప్యూట్ని మీరందరూ కూడా వాళ్ళతో మాట్లాడి ఏకగ్రీవంగా అందరూ కలిసి ఒకే మాట నిలబడే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మా కమిటీ నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఖచ్చితంగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఉంటుందని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా SC, ST, BC మైనార్టీల నాయకత్వాన్ని ఇటువంటి నాయకులు ఖచ్చితంగా బలపరచాలా, పైకి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వాలంటీర్లు తెలియజేస్తున్నాయా? వాలంటీర్లు మీకు అన్నం పెట్టి కడుపు కాడ కూడు కొట్టేసింది వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా ఇంకేదైనా ఉంటే మాత్రం మీరు ఇంకా నా పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవడైతే రాజకీయ నాయకుడు మీ గ్రామంలో మీరు రాజీనామా చేయమన్నాడో వాళ్ళ ఇంటి ముందు కూర్చొని మీరు ధర్నా చేయాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. ఎందుకంటే మీ పైన చాలామంది ఆధారపడ్డారు ఇంట్లో. ఆ యొక్క ఆధారం కూడా లేకుండా చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి వాలంటీర్లందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని ఎవరైతే రాజీనామా చేయమని చెప్పి బలవంతంగా రాజీనామాలు చేయించారో ఆ నాయకుల్ని నిలదీయమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు ముందు వాళ్ళు నిలదీయండి. నిలదీసిన తర్వాత మీరు మారి మేము చేసిన తప్పు అని మీరు కానా మీ మనస్సాక్షి కానా ఒప్పుకుంటే తర్వాత మా నాయకులు మీతో మాట్లాడి మీకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా సచివాలయ సిబ్బంది అందరికీ తెలియజేస్తున్నాం, మీరందరూ కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు. మీరందరూ కూడా ఎవరు దయాభిక్ష వచ్చిన వాళ్ళు కాదు. దయచేసి మీరు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు పేద ప్రజలకు సేవ చేసేదానికి వచ్చిన వాళ్ళు మీరందరూ. కాబట్టి పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పేద ప్రజల్ని మీ కార్యాలయాల చుట్టూ తిప్పించుకోకుండా వాళ్ళకి తగిన విధంగా మీ యొక్క సహాయ సహకారం అందించమని చెప్పి సచివాలయ ఉద్యోగస్తులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మరీ మితిమీరిన రాజకీయ పిచ్చుంటే మీకు ప్రమాదం. అందరూ కొంచెం మాట్లాడలే. ఎవరన్నా సరే సచివాలయ ఉద్యోగస్తులు మరీ మితిమీరినటువంటి రాజకీయ పిచ్చుండి మీరు పేదలకి సహాయం చేయకుండా పార్టీలని దృష్టిలో పెట్టుకొని గూడూరు పట్టణంలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేసిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన యువకుడిని అలాగే ఇంటర్ విద్యార్థిని బెదిరించి అత్యాచారం చేసిన కేసులో ముద్దాయి రౌడీ షీటర్ వినయ్ను అరెస్ట్ చేయడం జరిగిందని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని పట్టణ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సాధుపేట సెంటర్లో ఈ దుకాణం వద్దకు హెడ్ కానిస్టేబుల్ వెళ్లగా అక్కడే ఉన్న పశ్చిమ బెంగాల్ యువకుడు కర్రతో దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయమైందని అన్నారు. హెడ్ కానిస్టేబుల్ నెల్లూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని, ముద్దాయి పశ్చిమ బెంగాల్ యువకుడు పోలీసులను చూస్తే తెలియని ఆవేశంతో దాడి చేస్తూ ఉంటాడని విచారణలో తేలిందని తెలిపారు. ముద్దాయిని అరెస్ట్ చేశామని, అలాగే ప్రైవేటు కాలేజీ నుండి ఇంటర్ విద్యార్థిని బెదిరించి ఆటోలో తీసుకువెళ్లి అత్యాచారం చేసి పరారీలో ఉన్న రౌడీ షీటర్ వినయ్ను ఈరోజు అరెస్ట్ చేశామని కోర్టులో హాజరుపరుస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ పాపారావు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా గూడూరు పట్టణంలో జరిగిన టూటూరు పోలీస్ స్టేషన్ పై జరిగిన అత్యాచార సంఘటన గురించి ముద్దాయిన వినయ్ కుమార్, గుంజుపల్లి వినయ్ కుమార్ ఆఫ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్, ఇంకొక షీట్ కూడా ఉంది అతనికి. ఒక అమ్మాయిని ఆ కాలేజీ ప్రైవేట్ కాలేజీ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. దాంట్లో అక్కడ పోయిన తర్వాత అమ్మాయిని బతిలాడుకున్నాడు, కొంచెం రిక్వెస్ట్ చేశాడు, చాలా చేశాడు. తర్వాత అమ్మాయి లాగపోయేటప్పటికి బలవంతంగా అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. ఆ విషయంలో 2 పార్టీలు పెట్టి ఫాస్ట్గా
ఇక్కడి మా సార్ కూడా పైనుంచి కూడా ఒత్తిడిగా ఉంది. ఇక్కడి గవర్నమెంట్ కూడా చాలా ప్రెస్టీజ్గా తీసుకుంది కాబట్టి ఇలాంటి అత్యాచార సంఘటనలో ఎలాంటి ముద్దాయిని ఏమాత్రం లేట్ చేయకూడదు పట్టుకోవాలని చెప్పారు కాబట్టి మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం సుబ్బారాయుడు గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా కొన్ని పార్టీలు పెట్టి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తాము. అతను వెనుకమని అరెస్ట్ చేయడం జరిగింది. అతను మిగతా రిమైనింగ్ ఇన్వెస్టిగేషన్లో కూడా మొత్తం టెక్నికల్గా కానీ అతను ఏ విధంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టింది మొత్తం కూడా టోటల్గా రికార్డ్ చేయడం జరిగింది. అతను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన దాంట్లో ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. ఇన్స్పెక్టర్ వన్ టౌన్ గారిని అండ్ స్టాఫ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కూడా అభినందించడం జరిగింది. తీర్థాల దగ్గర పోవడం జరిగింది. అట్ అబౌట్ సుమారుగా 2 గంటల ప్రాంతంలో అక్కడ గుర్తు తెలియని వ్యక్తి అనుకోని విధంగా వచ్చి సడన్గా స్వామిదాస్ అనే హెడ్ కానిస్టేబుల్ గారిని ఒక మంచి పెద్ద నీము అంటే వేప చెట్టు కర్ర దాంతో బాగా షార్ప్గా కొట్టడం జరిగింది. ఆ స్పాట్లో ఆ ఇంజురీకి అతను వెంబడే స్పాట్ పడిపోవడం జరిగింది. అంతే ఇంకా అసలు అతని కరెక్ట్గా మంచి వైటల్ పార్ట్ అది వైటల్ పార్ట్ కాబట్టి పాప స్పాట్లో ఇక్కడ అతను ఇయర్ కూడా సైడ్ ఆల్సో ఫ్రాక్చర్ అయింది. దాన్ని అతని కండిషన్లో కొంచెం బాగా ఇదిగా ఉన్నాడు. అవుట్ ఆఫ్ డేంజర్ కాకపోతే మనం మంచి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ జాయిన్ చేసాం. దాంట్లో ఆ టైంలో అక్కడ జరిగిన పబ్లిక్ కూడా ఇమీడియట్గా అక్కడ ఉన్న మా కానిస్టేబుల్ ఆల్సో అతను పట్టుకోవడం జరిగింది. ప్రజలు కూడా వాళ్ళు విచారిస్తే అతని పేరు లాల్తూ కలిండి అతని పేరు 25 years, పురూలియా డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్. అతను యాక్చువల్గా మంగళవారం ట్యూస్డే కలకత్తాలో బయలుదేరుతాడు. ఎక్కడికంటే వాళ్ళు 4 కలిపి బయలుదేరుతారు. ఎక్కడికి? చెన్నైకి. వీళ్ళు మ్యాషన్ వర్క్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇదంతా కూలీ వర్క్ చేస్తుంటారు. ఎందుకు దిగాడో మొత్తం మీద ఇక్కడ దిగడం జరిగింది. దానికి రీజన్ అయితే తెలీదు, చెప్పడం అతను కరెక్ట్గా. ఆ రిమైనింగ్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇది మనకు జరిగింది గురువారం, ఎస్టర్డే గురువారం సాయంత్రం అది మధ్యాహ్నం కూడా 2 గంటలప్పుడు అతను అక్కడ ఉంటాడు. ఇతను పోవడం జరిగింది. అతను విచారిస్తే మనకి ఏమేమి తెలిసిందంటే అతనికి ఒక రకమైన ఎప్పుడో జరిగి ఉంటుంది. పోలీస్ యూనిఫామ్ చూసినప్పటికీ అతనికి పాపం వచ్చేసింది. ఎందుకో సడన్గా అక్కడ అతను ముందు బండేసి వస్తున్నారు వెళ్ళి వాడు చూశాడు. కానీ అక్కడ నుంచి చెప్పిన అక్కడ బిజినెస్ వాళ్ళు చెప్పినందుకు ఉదయం నుంచి అక్కడైతే తిరుగుతున్నాడండి. ఇతను సుమారుగా ఇది ఒక 2-3 hours బిఫోర్ కూడా అక్కడైతే తిరుగుతున్నాడని చెప్పాడు. ఇతను రావడము ఆ హెడ్ కానిస్టేబుల్ గారు తీసిపోయి ఆడేదో మర్చిలో బ్యాట్ పెట్టాడు. దాని మీద సడన్గా వచ్చి కొట్ట పడిపోయాడు. చాలా గ్రీవియస్ ఇంజరీ జరిగింది. దాని మీద ఇమ్మీడియట్గా అక్కడ స్పందించి అక్కడున్న కుర్రవాళ్ళు కూడా పట్టుకోటి అతన్ని విచారిస్తే ఈ విధంగా చెప్పాడు. అతని అక్కడున్న పబ్లిక్ని కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. వాడిని కొట్టిన అతను వదలకుండా ఇంటికి వచ్చి అతను పట్టుకొని మా కానిస్టేబుల్ ఆల్సో ఇంటికి పట్టుకొని అతన్ని తీసుకొచ్చి విచారించి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత మేము విచారించడంలో ఇతను ఈ విధంగా గూడూరు ఏరియా ఆసుపత్రిలో శనివారం టీవీ9 విలేకరి శివకుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 50 మంది రోగులకు పండ్లు, పుర రొట్టెలు, జ్యూస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్, ప్రింట్, రొట్టె మీడియా ప్రతినిధులు ఆత్మకూరు సురేష్, వినయ్ కుమార్, దాస్, హరి, రసూల్, కార్య హాషిం, సిరాజ్, బాలకృష్ణ, శరత్, జమాలుల్లా, మిడి కిషోర్, లక్ష్మణ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. మొహం పైన తినది బిడ్డ అసలు అన్నాడు అల్లు కొంచెం ముందు కట్టండి. ఈరోజు మా తమ్ముడు టీవీ9లో ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉన్నటువంటి శివకుమార్ గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన గూడూరు ఏరియా హాస్పిటల్ నందు రోగులకి పండ్లు, ఫ్రూట్స్, బ్రెడ్లు ఇవ్వడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా తమ్ముడిని ఆశీర్వదిస్తాం. గూడూరు ఏరియా హాస్పిటల్లో టీవీ9 రిపోర్టర్ మా తమ్ముడు శివ జన్మదినాన్ని పురస్కరించుకొని 100 మంది రోగులకు రొట్టెలు, పండ్లు, ఫలాలు, అలాగే జ్యూసులు పంపిణీ చేయడం జరిగింది. బెస్ట్ ఫ్రెండ్ అసోసియేషను గూడూరులో ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టింది. పాత్రికేయులు ప్రభుత్వానికి అలాగే ప్రజలకు వారధులుగా ఉంటూ
తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళ బర్త్డేలు కూడా మర్చిపోయి సేవలో మునిగి ఉంటారు. అలాంటి వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేయడం చాలా 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 గర్వనీయం. దీన్ని మేము అభినందిస్తున్నాము. ఈ వరవల్ని ఇలాగే కొనసాగించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. శివకుమార్ గారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా యొక్క జన్మదిన శుభాకాంక్షల్ని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. జర్నలిస్టుల యొక్క జన్మదినాల సందర్భంగా కూడా సేవా కార్యక్రమాల్లో మేమందరం కూడా భాగస్వాములు అయ్యే విధంగా సహకరించినటువంటి బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కూడా ఈ సందర్భంగా చిల్లకూరు గ్రామంలోని దో షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా నిర్వహించారు. పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు దర్గాను దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. రొట్టెల పండుగ నెల్లూరు తర్వాత చిల్లకూరు గ్రామంలోని దో షాహీద్ దర్గాలో నిర్వహిస్తారు. పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చి దర్గాలో ప్రార్థనలు నిర్వహించి తమకు కావలసిన విద్య, సంతానం, సౌభాగ్యం, వ్యాపారం, పెళ్లి రొట్టెలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఉద్యోగ రొట్టె కొరకు ఎక్కువ మంది తిరుగుతున్నారు. कैसे है मालूम जबरदस्त कहाँ चल रहे थे कहाँ चाहिए उधर क्या को मैं बोलता हूँ मैं गवर्नमेंट में हिल गई खट जाता हूँ గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మందిరాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి పలు రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులచే ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అఖండ నామ సప్తాహం ఈ నెల 21వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. మంగళ వాయిద్యాలతో బాబావారి పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా శ్రీకంఠి రామ్మోహన్ రావు దంపతులు వ్యవహరించారు. పూజా కార్యక్రమాల్లో డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి, ఎల్ఎస్శ్రీ గోపాల్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం వ్యాస పౌర్ణమి సందర్భంగా శ్రీ విశ్వనాథ స్వామి వారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా చెర్లోపల్లి గ్రామానికి చెందిన కుడుముల కిషోర్ కుమార్ గౌడ్, శ్రావ్య దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దుఃఖ వినాశకలింగం ప్రణమామి సదా సమాదహన కరుణాకరలింగం అవధూత ఓ వెంకయ్య, అవధూత ఓ వెంకయ్య. మా స్వామి కొలిచితిమయ్యా నిన్ను ఓ స్వామి, కోరినవయ్యా అవధూత ఓ వెంకయ్య. ఏ నోట విన్నా ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ, ఏ నోట విన్నా స్వామి ఓం నారాయణ. చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానం వద్ద విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద ఈరోజు ఉభయకానికి ఉభయధాతులుగా కురమల కిషోర్ గారు, శ్రావణి గారు ఉభయకర్తలుగా వ్యవహరించారు. వాళ్ళ కుటుంబాన్ని ఎల్లవేళలా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అదేవిధంగా విశ్వనాథ స్వామి వారు సంరక్షించాలని కోరుకుంటూ, వాళ్ళకి ఆయుర ఆరోగ్య ప్రసాదించాలని కోరుకుంటూ, సమర్థ సద్గురు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్ కి, అన్నదాన మహాప్రభు సద్గురు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్ కి, నమః పార్వతీ పదర హర మహాదేవ శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.